హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక హౌస్ అయితే సేల్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఒక అద్భుతమైన హౌస్ ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంది హౌస్ అయితే మాత్రం. అలాగే దీని కొలతలు వచ్చేసానికి వస్తే మాత్రం 33x61 ఉంటుంది. కొలతలు వచ్చేసి టోటల్గా వచ్చేసి మనకు 223 గజాలు అయితే నిర్మించారు ఫ్రెండ్స్. హౌస్ వచ్చేసి ఎలివేషన్ అయితే చూడొచ్చు, ఈ విధంగా ఉంది హౌస్ ఎలివేషన్. అలాగే సార్ ఫ్రంట్ రోడ్ అయితే వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇది రోడ్ అయితే చూడొచ్చు మీరు, ఈ విధంగా ఉంది. అలాగే మనకి ఈ హౌస్కి వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉంది ఫ్రెండ్స్. ఇదంతా వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది చూడొచ్చు మీరు. కార్ పార్క్ ర్యాంప్ అయితే చూడొచ్చు మనం. గేట్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. లోపల ఈ విధంగా చూద్దాం ఒకసారి. చూడొచ్చు మనకి ర్యాంప్కి అయితే గ్రానైట్ ప్లస్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. గ్రానైట్ అయితే బ్లీడింగ్ తీసుకున్నారు. మనకు వచ్చేసి ఇది కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. చూడొచ్చు కార్ పార్కింగ్ ఏరియా ఎంత వైడ్ ఉందనేది. ఈజీగా ఒక కార్ అయితే పడుతుంది ఇక్కడ. అలాగే మనకి వచ్చేసి ఫ్రంట్లో ఎలివేషన్ అది స్ట్రక్చర్ డిజైన్, వాల్స్కి టెక్చర్ డిజైన్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అలాగే కార్ పార్కింగ్ ఏరియా సీలింగ్ అయితే ఈ విధంగా చూడవచ్చు మీరు. అలాగే మనకి వచ్చేసి నైరుతిలో మెట్లు అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే నైరుతిలో మెట్లు ఫ్రెండ్స్ ఇవి. అలా మేడం మెట్లు అయితే వర్షం వచ్చినప్పుడు కిందకు వాన పడకుండా అయితే పైన అయితే క్లోజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మెట్ల కింద ఖాళీ అయితే ఈ విధంగా ఉందో చూడొచ్చు మీరు. అలాగే వచ్చేసి మనకి సౌత్ వైపున సెట్ బ్యాక్ ఫ్రెండ్స్, ఇది ఖాళీ. ఇంటి చుట్టూ కూడా టోటల్గా కూడా కానీ మంచి ఖాళీ అయితే వదిలేదు ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసి. అలాగే ఇది వచ్చేసి నార్త్ వైపు ఖాళీ, ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్. ఇది హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్గా వచ్చేసి 223 గజాలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. హౌస్ వచ్చేసి గమనించగలరు 33x61 కొలతలు. అలాగే వచ్చేసి మనకి సింహద్వారం అయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ అయితే ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఇండియన్ ఫైన్ ఫినిషింగ్ టేక్వుడ్తో అయితే చేశారు ఫ్రెండ్స్. డోర్ అయితే వచ్చేసి ఒకసారి లోపలికి అయితే వెళ్దాం. లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. మనం ఎంటర్ అవగానే హాల్లోకి అయితే ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. ఒకసారి హాల్ అయితే చూడొచ్చు ఎంత వైడ్గా ఉందనేది. మనకు సీలింగ్ అయితే చూడొచ్చు, హాల్లో ప్రొఫైల్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. అలాగే 2 ఫ్యాన్స్ అయితే ఉన్న పైన చూడొచ్చు. మనకి ఇదంతా టీవీ యూనిట్, ఇదంతా హాల్ ఏరియా ఫ్రెండ్స్. ఇదంతా మనకి కనిపిస్తున్న వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఉంటాయి హౌస్కి వచ్చేసి మనకి ఫ్రెండ్స్ ఇది. అలాగే మనకి బెడ్రూమ్స్కి వెళ్ళే ఎంట్రన్స్లో ఇక్కడ వాల్కి వచ్చేసి మనకి స్ట్రక్చర్ స్టోన్ ఫినిషింగ్స్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది అంతా చూడొచ్చు మనకి. అలాగే మనం మాస్టర్ బెడ్రూమ్లో అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు ఒకసారి. మాస్టర్ బెడ్రూమ్ కలర్స్ అయితే కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, డీసెంట్గా ఉన్నాయి. అలాగే 2 విండోస్ అయితే తీసుకున్నారు ఇక్కడ. అలాగే మాస్టర్ బెడ్రూమ్ అయితే సీలింగ్ అయితే చూడండి మీరు, వాల్ సీలింగ్ అయితే. వెంటిలేషన్కి అయితే ఏ ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసి. అలాగే ఇది వచ్చేసి మనకి సిమెంట్ కబర్డ్ అయితే తీసుకున్నారు ఇక్కడ. షెల్ఫ్ అయితేనే మనం ఇప్పుడు అటాచ్డ్ వాష్రూమ్లోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది అటాచ్డ్ వాష్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. అలాగే హౌస్కి వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్ కూడాను అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది చూడొచ్చు, ఇది మెయిన్ బెడ్రూమ్ వాష్రూమ్, ఇది అటాచ్డ్ ఉన్నది చూడొచ్చు. ప్లంబింగ్ మీటర్లు మొత్తం కూడాను ప్రీమియం మీటర్లు అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. చూడొచ్చు. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్లో కనిపించేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సీలింగ్ అయితే ఇలా ఉంది. అలాగే వచ్చేసి విండో ఒకటి అయితే తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి సిమెంట్ కబోర్డు ఫ్రెండ్స్, ఇది సెల్ఫ్. అలాగే దీని అటాచ్డ్ వాష్రూమ్లోకి అయితే వెళ్దాం. టైల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. వాష్రూమ్ టైల్స్ అయితే నేను చూడొచ్చు మీరు, క్వాలిటీ. అలాగే కమోడ్స్ వచ్చేసి 2 వాష్రూమ్ కూడా వెస్ట్రన్ కమోడ్లు అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. అలాగే ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి మనకి ప్రైజెస్ లొకేషన్ వచ్చేసి మనకి మెండపేట ఏరియాలో ఉంటుంది ఫ్రెండ్స్, సాయినగర్ ఏరియాలో. అది ఇది చూడొచ్చు మనకి టీవీ యూనిట్. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి రైట్ సైడ్ ఇక్కడ మనకి నార్త్ వైపు నాకు డోర్ ఎంట్రన్స్ అయితే ఇచ్చారు డోరు. ఇది వచ్చేసి మనకి చిన్న సెల్ఫ్ లాంటిది ఇచ్చారు.
నా గిఫ్ట్ ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి. చూడొచ్చు ఇదంతా హాల్ ఏరియా. ఇక్కడ ఇది చూడొచ్చు మీరు ఏమన్నా చిన్న చిన్న వస్తువులు బొమ్మలు పెట్టుకోవడానికి బాగా డిజైన్ చేస్తారు ఫ్రెండ్స్. టీవీ యూనిట్ వచ్చేసి. అలాగే మనం ఇప్పుడు కిచెన్లోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. కిచెన్ ఇది చూడొచ్చు మీరు. కిచెన్ ఏరియా ఎంత అలా ఉంది, ఎంత పెద్దగా ఉందనేది వైడీలే ఏరియా అనేది. అలా వచ్చేసి మనకి గ్రానైట్ వచ్చి యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి కిచెన్ వాల్ టైల్స్ అయితే చూడొచ్చు మీరు. అలా వెంటిలేషన్కి అయితే నో ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే ఇప్పుడు నార్మల్ సింక్ కాకుండా ఇక్కడ ఫైబర్ సింక్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. అయితే చూడొచ్చు మీరు సింక్ అనేది. అలాగే మనకి సౌత్లో డోర్ ఇది. ఈ పైన టాప్లో వచ్చేసి స్టోరేజ్ పర్పస్ తీసుకున్నారు ఫ్రెండ్స్. సెల్ఫ్స్ సిమెంట్స్. అలాగే మనకి పూజ ఏరియాలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది పూజ ఏరియాలో సీలింగ్ ఇది చూడొచ్చు మీది అంతా పూజ ఏరియా. అలాగే ఫ్రెండ్స్ ఇది తూర్పు వైపున వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ కామన్ టాయిలెట్ ఉంది ఒకటి ఇచ్చారు, కామన్ వాష్రూమ్ ఒకటి. అలాగే ఇది వచ్చేసి మనకి ఈశాన్యం వైపున బోర్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి మనకి నార్త్లో సెట్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ హౌస్ వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి 75 లక్షలు అయితే చెప్తున్నారు బిల్డర్ గారు. ఇది ఫిక్స్ అయితే కాదు ఫ్రెండ్స్, మాట్లాడచ్చు. మీకు ఎవరికన్నా కానీ ఈ హౌస్ తీసుకుందాం అంటే డిస్క్రిప్షన్లో మన డీటెయిల్స్ ఉంటే అక్కడి నుంచి అయితే మనం కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.